స్వామి పేరు శ్రీ మహావిష్ణువు దశావతారాలు. పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఈయన ఎన్నో అవతారాలు ఎత్తి యుగ యుగాన అవతరించాడు. వాటిని దశావతారాలు అంటారు. వాటిలో మొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహావతారం, నాలుగవది నరసింహావతారం, ఐదవది వామనావతారం, ఆరవది పరశురామావతారం, ఏడవది రామావతారం, ఎనిమిదవది బలరామావతారం, తొమ్మిదవది కృష్ణావతారం, 10వది కల్కి అవతారం. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల ముఖ్య ఉద్దేశం. భగవద్గీతలోని 4వ అధ్యాయం 7-8 శ్లోకాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బాబు, ఎప్పుడైతే ధర్మము నశించునో అధర్మము పుట్టుకు వస్తుందో అప్పుడు నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. ధర్మతులను కాపాడడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మ సూత్రాలను తిరిగి తీసుకురావడానికి నన్ను